చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు లొట్టలేసుకుంటూ తినే డైరీ మిల్క్ 5 స్టార్ కిట్ క్యాట్ లాంటి ఈ చాక్లెట్స్ గురించి మీకు తెలియని ఒక 10 సీక్రెట్స్ ని ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు చాక్లెట్స్ ఇష్టం అయితే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ ఇంటు ద షో. ఫ్యాక్ట్ నెంబర్ 1, మీకు తెలుసా చాక్లెట్స్ ని ఒకప్పుడు కరెన్సీ లాగా వాడేవారు. మీరు విన్నది నిజమే. మనకు ఎంతో ఇష్టమైన చాక్లెట్స్ ని డబ్బు కంటే చాలా ఎక్కువ విలువను కలిగి ఉండేవి. పురాతన ఎజ్టెక్స్ అండ్ ఇంకా మయాన్స్ ఈ చాక్లెట్ తయారయ్యే కోకో గింజల్ని చాలా విలువైనవిగా ట్రీట్ చేసేవాళ్ళు. అండ్ ఇంకా ఆ కోకో గింజల్ని బంగారం కంటే ఎక్కువ విలువైనవిగా భావించేవాళ్ళు. అంతేకాకుండా ఈ చిన్న బీన్స్ ని యానిమల్స్ ని ఫుడ్ ని కొనడానికి వాడేవాళ్ళు. ఈవెన్ ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవడానికి కూడా వాడేవాళ్ళు. ఒక కుందేలుని కొనడానికి 10 కోకో బీన్స్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇంకా అప్పట్లో వీటినే స్పానిష్ వాళ్ళు కూడా కరెన్సీ లాగా వాడేవాళ్ళు. ఫ్యాక్ట్ నెంబర్ 2, డార్క్ చాక్లెట్ మన బ్రెయిన్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. మీకు బెటర్ మెమరీ పవర్ కావాలంటే మీ బ్రెయిన్ యొక్క హెల్త్ ని ఇంప్రూవ్ చేయడంలో చాక్లెట్ ఒక టేస్టీ సీక్రెట్ వెపన్ అవుతుంది. ఈ డార్క్ చాక్లెట్స్ లో మన బ్రెయిన్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేయడానికి న్యూరో ప్రొటెక్టివ్ పాలిఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్, రెస్వెరాట్రాల్ అండ్ ఇంకా క్యాటకిన్స్ ప్యాక్ అయి ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, చాక్లెట్స్ మీ మూడ్ ను కూడా బూస్ట్ చేయగలవు. ఈ చాక్లెట్స్ మన మానసిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది అండ్ ఇంకా సంతోషకరమైన అనుభూతిని ఇవ్వగలదని సైంటిఫికల్ గా ప్రూవ్ చేయబడింది. ఈ ఫీలింగ్ చాక్లెట్ లో ఉండే అమైన్స్ వల్ల జరుగుతుంది. ఆ అమైన్స్ వల్ల మన బ్రెయిన్ లోని ఎండోర్ఫిన్స్ అండ్ సెరోటోనిన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ద జనరల్ ఆఫ్ న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీ కనుక్కుంది ఏమిటంటే డైలీ చాక్లెట్ తింటే అది డైరెక్ట్ గా మన గట్ అంటే పేగుని బ్రెయిన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అండ్ ఇంకా 3 వారాల పాటు 85% డార్క్ చాక్లెట్ ని తిన్న వాళ్ళల్లో నెగిటివ్ ఎమోషన్స్ తగ్గుతాయి. అసలు డార్క్ చాక్లెట్ తినడం ఎక్కువైతే మన గట్ లో బ్లూటియా ఓబియం బ్యాక్టీరియా యొక్క అమౌంట్ పెరుగుతుంది. ఆ బ్యాక్టీరియా మన బ్రెయిన్ ని వేగస్ నెర్వ్ ద్వారా కమ్యూనికేట్ చేయగలదు. అప్పుడు మన మూడ్ అనేది బూస్ట్ అవుతుంది. సో మీరు ఎప్పుడైనా మూడీగా ఉంటే ఒక డార్క్ చాక్లెట్ తినండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ చాక్లెట్స్ లిస్ట్ లో ఫస్ట్ ఉండేది 2AK చాక్లెట్. మీరు రిచ్ పర్సన్స్ అయితే ఈ చాక్లెట్ ని ఒకసారి టేస్ట్ చేయండి. ఈ చాక్లెట్ ని ప్రొనౌన్స్ చేసేది టౌ ఏక్ అని పిలుస్తారు. ఈ చాక్లెట్ కాస్ట్ వచ్చేసి ఒక్క బార్ వచ్చేసి 32,000 రూపాయలు. అండ్ ఇంకా ఈ నోరు నుంచి చాక్లెట్ యొక్క ప్యాకింగ్ కూడా చాలా పాపులర్. ఇది అంత కాస్ట్ ఉండడానికి కారణం దానిలో వాడే రేరెస్ట్ నేషనల్ కోకో బీన్స్ వెరైటీ వల్ల. ఫ్యాక్ట్ నెంబర్ 5, డార్క్ చాక్లెట్ మీరు బాగా నిద్రపోవడానికి యూజ్ అవుతుంది. స్లీప్ అనేది మన మెంటల్ అండ్ ఇంకా ఫిజికల్ హెల్త్ ని మెయింటైన్ చేయడానికి చాలా అవసరం. అండ్ ఇంకా మన బాడీ డైలీ యాక్టివిటీస్ నుంచి మంచిగా రికవరీ అవడానికి అండ్ ఇంకా మన ఇమ్యూన్ సిస్టమ్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే నిద్ర రాకపోవడం అనేది చాలా మందికి ఒక రోగం. లైక్ హార్ట్ డిసీజెస్, డయాబెటీస్ అండ్ ఇంకా డిప్రెషన్ ఉన్న వారికి. అండ్ ఇంకా మీ ఫోకస్ ని, థింకింగ్ ఎబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి స్లీప్ అనేది చాలా అవసరం. డార్క్ చాక్లెట్ నిద్రకి మేలు చేస్తుందని కొన్ని ఇంట్రెస్టింగ్ రీసెర్చెస్ లో తేలింది. ఈవినింగ్ టైంలో ఈ డార్క్ చాక్లెట్ తినడం వల్ల మంచి నిద్ర వస్తుంది. అండ్ ఇంకా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ లో షుగర్స్ ఉండడం వల్ల నిద్ర చాలా బాగా వస్తుంది. ఫ్రెండ్స్, తర్వాత చూసే ముందు ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 6, కోకో అనేది నిజానికి బీన్ కాదు, అది ఒక ఫ్రూట్. ఆ కోకో సీడ్స్ ఆర్ బీన్స్ అనేవి థియోబ్రోమా కోకో ట్రీ యొక్క పాడ్ షేప్డ్ ఫ్రూట్. లైక్ మనకి బాదం చెట్టు యొక్క కాయలాగా అన్నమాట. ఆ పాడ్ లో తెల్లటి తీయనైన పల్ప్ ఉంటుంది. రఫ్ గా ఒక 20 to 50 గింజలు ఆ పాడ్ లో ఉంటాయి. ఆ ఫ్రూటీ పల్పే చాక్లెట్ మేకింగ్ ప్రాసెస్ లో ఫస్ట్ స్టేజ్. ఫ్యాక్ట్ నెంబర్ 7, స్టార్టింగ్ లో అసలు చాక్లెట్ ని లిక్విడ్ గా తీసుకునే వాళ్ళు. ఇప్పుడులా బార్స్ లా కాదు. 1900 BCE లో మెక్సికోలోని చియాపాన్ ప్రాంతంలో మొకాయా ప్రజలు కోకో బీన్స్ ని గ్రౌండింగ్ చేసి డ్రింక్ లా తీసుకునేవారు. 1500s లో యూరోప్ లో ఆ డ్రింక్ కాస్త హాట్ అండ్ స్వీట్ చాక్లెట్ పానీయంగా మారింది. అండ్ ఇంకా 1847లో బ్రిటిష్ చాక్లెట్ కంపెనీ JS లో ఫ్రై అండ్ ఇంకా అతని కొడుకులు కలిసి మొదటి చాక్లెట్ బార్ ని తయారు చేశారు. అండ్ ఇంకా టిల్ ఎప్పటికి కూడా చాక్లెట్ లో చాలా ఎవల్యూషన్స్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8, కోకో కంటూ ఒక ఓన్ యూనిక్ స్పెసీస్ ఉన్నప్పటికీ
అది 3 కేటగిరీస్ లో వస్తుంది. క్రియోల్లో, ఫొరాస్టీరో, ట్రైనిటారియో. అయితే 2008లో ఈ కోకో బీన్స్ లో జాన్ కార్లోస్ 10 డిఫరెంట్ జెనెటిక్స్ గ్రూప్ ని కనుగొన్నాడు. ఆ తర్వాత USDA అగ్రికల్చరల్ రీసెర్చ్ సర్వీస్ ఆ లిస్ట్ ని కొంచెం మార్చి ఇంకో వెరైటీని కూడా యాడ్ చేసింది. ఇప్పుడు మొత్తం 11 వెరైటీస్. ఇప్పుడు ఆ వెరైటీస్ యొక్క లిస్ట్ చూడండి. వాటన్నిటిలో వరల్డ్లోని అత్యుత్తమ కోకో వెరైటీ ఏది అంటే అది రేర్ అండ్ ఫ్లేవర్ఫుల్ నేషనల్ అండ్ ఇంకా క్రియోల్లో మాత్రమే. ఫ్యాక్ట్ నెంబర్ 9, వైట్ చాక్లెట్ అనేది అసలు చాక్లెటే కాదు, అది తెలివైన మార్కెటింగ్ తో మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఈ వైట్ చాక్లెట్ లో కోకో యొక్క బటర్, షుగర్ అండ్ ఇంకా లెస్ అమౌంట్ ఆఫ్ మిల్క్ సాలిడ్స్ ని కలిపి చేస్తారు. నార్మల్ గా డార్క్ అండ్ మిల్క్ చాక్లెట్స్ లో కోకో సాలిడ్స్ ఎక్కువ అమౌంట్ లో ఉంటాయి అండ్ ఇంకా అందులో చాక్లెట్ యొక్క ఫ్లేవర్ వేస్తారు. అందుకే అవి డీప్ కలర్ అండ్ మోర్ కాంప్లెక్స్ ఫ్లేవర్ తో ఉంటాయి. కానీ వైట్ చాక్లెట్స్ యూనిక్ క్రీమీ అండ్ స్వీట్ టేస్ట్ తో ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10, చాక్లెట్ లో కెఫిన్ కంటెంట్ ఉంటుంది. అయితే చాక్లెట్ లో మనం రోజు పొద్దున్నే తాగే కాఫీలో ఉండే దానికంటే చాలా తక్కువ. అండ్ ఇంకా చాక్లెట్ యొక్క టైప్ అండ్ వెరైటీని బట్టి కెఫిన్ కంటెంట్ యొక్క క్వాంటిటీ చేంజ్ అవుతుంది. నార్మల్ గా డార్క్ చాక్లెట్ లో మిల్క్ చాక్లెట్ కంటే ఎక్కువ కెఫిన్ ఉంటుంది. అండ్ ఇంకా వైట్ చాక్లెట్ లో అసలు కెఫిన్ యొక్క పర్సెంటేజ్ 0. కోకో ప్లాంట్ ప్రొడక్షన్ లో ఆల్టిట్యూడ్, సాయిల్ క్వాలిటీ, క్లైమేట్ అండ్ టెంపరేచర్ ఇలాంటి ఫ్యాక్టర్స్ ని బట్టి చాలా వరకు కెఫిన్ క్వాంటిటీ డిసైడ్ అవుతుంది. అండ్ ఇంకా ఈ కెఫిన్ లో థియోబ్రోమైన్ అండ్ థియోఫిలిన్ బాడీ మీద ఎఫెక్ట్ చూపించి నేచురల్ గా మూడ్ ని అండ్ ఇంకా ఎనర్జీని బూస్ట్ చేస్తాయి. చాక్లెట్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి ఎక్కువగా తినొద్దు. మీకు తినాలనిపించినప్పుడు ఒకటి తినండి చాలు. ఏదైనా మితంగా తినాలి, లేదంటే అదే పాయిజనస్ అవ్వచ్చు. సో ఎక్కువ చాక్లెట్స్ తినకండి, హెల్దీగా ఉండండి. గైస్, ఇప్పటి వరకు వీడియో చూసారంటే వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. సో చూసి వెళ్ళిపోకుండా ఇప్పుడు వీడియోకి లైక్ చేసి, మీకు చాక్లెట్ ఇష్టమైతే కామెంట్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.